జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. నా పేరు ఆచార్య మహేష్. నేను బీటెక్ మెకానికల్ చేశాను. వేదిక్ ఆస్ట్రాలజర్ కూడా. చూడండి, జ్యోతిష శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితులు బాలేనప్పుడు, అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు, అష్టకవర్గ బిందువులు తక్కువ ఇచ్చి, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి, సూర్యమహాదశ, చంద్రభుక్తి, చంద్రమహాదశ, సూర్యభుక్తి, శుక్రమహాదశ, సూర్యభుక్తి, ఇలా ఒక్కొక్క భుక్తి, రాహు మహాదశ, శనిభుక్తి, రాహు మహాదశ, బుధభుక్తి, రాహు మహాదశ, గురుభుక్తి, ఇలా ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగెటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువయ్యి, ఆశతో ఇన్‌స్టాంట్ రిజల్ట్ కావాలి, తొందరగా ఫలితాలు రావాలి, తొందరగా అయిపోవాలండి. ఆ పనులన్నీ అయిపోవాలి. నేను మంచి జాబ్ రావాలి. నేనేం తప్పు చేయలేదు. అయినా నాకు ఇబ్బంది పడుతున్నాను. జాబ్ లేదు. సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు, ఇలా పడుతున్నాను. తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి. చూడండి, పంచమ స్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు, మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది. పంచమ స్థానం బాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ, ఆప్యాయత, బాండింగు, రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం. సో కర్మానుసారే బుద్ధి. సో మనం ఏం చేస్తాము, తొందరగా ఆయన ఏదైనా ఇస్తాడేమో, ఆయన ఏమైనా జంక్షన్లు ఇస్తాడేమో, ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది, లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది. ఇలా ఇన్‌స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో అలా ఇన్‌స్టాంట్ రిజల్ట్ ఉండదండి. సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము. బట్ కొన్ని దశాభుక్తులొచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి. సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు. సో వాళ్ళేదో డబ్బులు వేసేస్తారు, పూజలు చేపిస్తాను, మీకు మంచిది జరిగిపోతుందంటారు. మీరు వేసేస్తారు. అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు. దాన్నే కర్మానుసారే బుద్ధి అంటాం. సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందులోన 24 గంటల్లో పరిహారాలు, 24 గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, మీరు పోస్టులు చూస్తా ఉంటారు. అలా ఎప్పటికి ఉండదండి. అలా 24 గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ గనక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు గదా! దాన్ని ఎలా నమ్ముతారు మీరు? సో ఒక్కొక్క దశాభుక్తి కొన్నిసార్లు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. శని మహాదశ, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఇట్లాంటి దశాభుక్తులొచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ డబ్బులు నష్టపోకండి. సో కొన్ని చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి. ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రం గనక మీరు ఒక రోజు 1000, 108 సార్లు చదువుకుంటే చాలు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చేసుకుంటే చాలు. దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు. అర్థం చేసుకోండి. ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు గనకైతే చూడండి, ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం, శని మీనరాశిలో సంచారం, గురు మిథున రాశిలో సంచారం. అయితే ఆయన అక్టోబర్ 18వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు. అక్కడ ఉండి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి వక్రించి మిథున రాశికి వెళ్తున్నాడు. కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో 2 రాశుల్ని మారుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ తర్వాత తులారాశి, అక్టోబర్ 24వ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీ వరకు సింహంలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ 27వ తేదీ వరకు తులారాశిలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి 2025 అక్టోబర్ మాసంలో మీన రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు చూడండి. మీనరాశి వాళ్ళకి జన్మశని జరుగుతా ఉంది. అర్ధాష్టమ గురువు అంటే అక్టోబర్ 18వ తేదీ, అంటే ఈ మాసంలో 18వ తేదీ తర్వాత గురువు మార్పిడి జరుగుతా ఉంది. అయితే అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా ఈ అర్ధాష్టమ గురువే ఉంటున్నాడు. జన్మశని, వ్యయస్థలంలో రాహు,
చూడండి, అనవసరమైన అవమానాలు పడి ఉంటారండి ఇన్ని రోజులు కూడా. అపవాదాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ పడడం లాంటిది. తర్వాత ముఖ్యంగా లేజినెస్ పెరగడము. ఈ సమయంలో చూడండి, పూజలు అంటే నేను ఇన్ని రోజులు బాగా పూజలు చేసుకునేవాడిని, మంత్రాలు చదువుకునేవాడిని. ఎందుకో ఈ మధ్య నాకు అవ్వట్లేదు. డైలీ రొటీన్ లైఫ్‌లో సమ్ చేంజెస్‌ని మీరు చూసి ఉంటారు ఈ సమయంలో. అంటే రాత్రి తొందరగా పడుకొని, పొద్దున్న తొందరగా లేచి, నిత్య కర్మాలు అంటే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నవాళ్ళు కూడా ఈ జన్మశని వచ్చినప్పటి నుంచి కూడా ఆకస్మికంగా పూజలు చేసుకోలేకపోవడము, బద్ధకము, శారీరకంగా బద్ధకమవ్వడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారండి. విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడం లాంటిది, సంఘంలో గౌరవ మర్యాదలకి ఎక్కడో ఇబ్బందులు పడడం లాంటిది, ఇలా నైబర్స్‌తో ఇబ్బందులు, ఇలా అన్నీ చూస్తూ వస్తున్నారు. అయితే అక్టోబర్ 18వ తేదీ తర్వాత ఏదైతే గురుగ్రహ మార్పు అనేది జరుగుతా ఉందో, ఇది ఈ మీనరాశి వాళ్ళకి చాలా అంతవరకు అంటే కొద్ది రోజుల పాటు మనకి తాత్కాలికంగా పంచమ స్థానంలో ఉన్నప్పటికీ, కొద్ది రోజుల పాటుకైనా అంటే నవంబర్ ఎండింగ్ వరకు కూడా దాదాపు ఈ ఈ ఒక మీనరాశి వాళ్ళకి అయినంత పాజిటివ్‌గా ఉండబోతుంది. అనవసరమైన భయం తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవమానాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తగ్గుతాయి. లేజినెస్ తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కోలుకునే అవకాశాలు లభిస్తాయి. సంతానం విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. మంచిగా ఆలోచిస్తారు. తెలివిగా ప్రవర్తిస్తారు. షార్ప్ మైండ్‌గా ఉంటారు. పాజిటివ్ వేలోనే వెళ్తారు. ఆర్థికంగా కొంచెం లబ్ధి వచ్చే సూచనలు. మిత్రులు కూడా మీకు మంచిగా ఇప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చే సూచనలు. ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ తగ్గడం లాంటిది. ఇలా ప్రతి ఒక్కటి చోటు కూడా మీకు మీనరాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్‌గా ఉండబోతుంది. అయినా ఈ యొక్క అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇబ్బందులు, స్ట్రెస్సు, అవమానాలంటూ ఉంటాయండి. అయితే అక్టోబర్ 18వ తేదీ తర్వాత మీకు కొంచెం రిలీఫ్ అనేది రాబోతుంది అని తెలుసుకోవచ్చు. మొత్తానికి ఈ మీనరాశి వాళ్ళకి సమ్ పాజిటివ్ చేంజెస్‌ని ఈ గురువుగారు తెచ్చిపెడుతున్నారు. కొంచెం రిలీఫ్ అయితే మీకు రాబోతుంది. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవుడిని ఎక్కువ ఆరాధించండి. దక్షిణామూర్తి దత్తాత్రేయుని ఎక్కువ పూజించుకోవడము, అలానే ఈశ్వరుడిని ఎక్కువ పూజించుకోవడము చాలా మంచిది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.